దసరా నవరాత్రుల్లో మనం 6వ రోజు పూజించే దేవత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. ఈ రోజు మనం లలితాదేవి అమ్మవారి ఆవిర్భావం, ఇష్టమైన ప్రసాదాలు, మంత్రం, పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి మహాకథ. ఆది పరమేశ్వరి పరిచయం. సకల జగత్తు జనన స్థానం, స్థితి స్థానం, లయస్థానం పరమాత్మ. ఆ పరమాత్మకు 2 రూపాలు ఉన్నాయి, శివుడు మరియు శక్తి. శక్తి లేకుండా శివుడు శవమే. శివశక్తుల ద్వయమే సృష్టి స్థితి లయలకు మూలాధారం. ఆ శక్తి పరమేశ్వరి రూపమే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. లలిత అంటే ఆటలాడుతూ సృష్టిని చేయువది. త్రిపుర సుందరి అంటే 3 పురముల్లోనూ భౌతికం అంటే స్థూలం, సూక్ష్మం కారణం, అందమైనది, మంగళకరమైనది. బండాసురుని పుట్టుక. ఒకసారి దేవతలు దుష్ట శక్తులచే బాధపడుతున్నప్పుడు వారు శివుడి సహాయం కోరారు. కానీ శివుడు గాఢ తపస్సులో ఉండేవాడు. ఆ సమయంలో కామదేవుడు శివుడి తపస్సు భంగం చేసేందుకు పుష్పబాణం వేశాడు. శివుడు కోపంతో తన 3వ నేత్రాన్ని తెరిచి కామదేవుణ్ణి భస్మం చేశాడు. ఆ భస్మం నుండి పుట్టినవాడే బండాసురుడు. శివుడి అనుగ్రహంతో ఆయన అపారమైన శక్తిని సంపాదించాడు. అనేక దుష్ట రాక్షసులను సమీకరించి లోకాలను భయోందోళనకు గురి చేశాడు. యజ్ఞాలు ఆగిపోయాయి. వేద మార్గం దెబ్బతిన్నది. సద్గుణవంతులు బాధలు అనుభవించారు. బండాసురుని దురాచారాలు పెరుగుతుండగా దేవతలు బ్రహ్మ, విష్ణు, శివుల వద్దకు వెళ్లారు. బ్రహ్మ, విష్ణువులు మేము రక్షించలేం, ఇది శక్తి స్వరూపిణి లలితాదేవి లీల అని చెప్పారు. శివుడు ఈ లోక కళ్యాణార్థం నా సహచరిని లలితా పరమేశ్వరి అవతరించనున్నారు అని సూచించాడు. ఇప్పుడు లలితాదేవి అవతరణ గురించి తెలుసుకుందాం. ఒక మహాయజ్ఞంలో చిదగ్ని కుందం నుండి అద్భుత కాంతి రూపిణిగా లలితాదేవి ప్రత్యక్షమయ్యారు. ఆమె అష్టాదశ భుజాలతో, పాసం, అంకుశం, బాణాలు, ధనస్సుతో అలంకరింపబడి అపూర్వ సౌందర్యంతో ప్రకాశించారు. ఆమె భర్తగా మహాదేవుడు అవతరించాడు. వీరిద్దరు కలిసి శ్రీనగరం అనే దివ్యపురిని నిర్మించారు. ఆ శ్రీనగర మధ్యలో శ్రీచక్రం రూపంలో సింహాసనం ఏర్పడి దానిపై లలితా పరమేశ్వరి, కామేశ్వరులు ఆసీనమయ్యారు. శ్రీనగరం అనేది సాధారణ స్థలం కాదు, అది ఒక దివ్య నగరం. దాని రూపం శ్రీచక్రం. 25 ప్రాకారాలు, అష్టదిక్పాలకుల సంరక్షణ, లోపల 64 కూటాల యోగినులు, అతి లోపల మహాపద్మాటవి అనే దివ్యవనం, మధ్యలో మహామేరు శిఖరం, దాని శిఖరంపై సింహాసనం. ఆ సింహాసనంపై లలితా పరమేశ్వరి తన భర్త కామేశ్వరుడితో కలిసి రాజ్యాన్ని పాలిస్తున్నారు. బండాసురుడు లలిత అవతారాన్ని విని కోపంతో నన్ను ఎదుర్కోగలదెవరు అని సేనను సమీకరించాడు. లలితాదేవి కూడా తన సైన్యాన్ని సిద్ధం చేశారు. ఆమె రథం పేరు చక్రరాజరథం. 4 వేదాలు దాని చక్రాలుగా, తత్వాలు దాని భాగాలుగా, శాస్త్రాలు దాని ఆయుధాలుగా ఏర్పడ్డాయి. ఆమె సైన్యాధ్యక్షురాలు దండనాయకి దుర్గాదేవి. తోడుగా వాణి, వజ్రేశ్వరి, బలరామ అనేక శక్తులు ఉన్నాయి. యుద్ధం మొదటి దినం. బండాసురుని కుమారులు దేవీ సైన్యంపై దాడి చేశారు. దుర్గాదేవి, వాణి శక్తులు వారిని ఓడించారు. 2వ దినం. బండాసురుని ప్రధాన సేనాపతులు యుద్ధానికి వచ్చి భీకరంగా పోరాడారు. దేవీ సైన్యం వారిని సంహరించింది. 3వ దినం. బండాసురుడు స్వయంగా దేవిని ఎదుర్కొన్నాడు. అనేక అస్త్రాలు, మాయాశక్తులను వాడాడు. కానీ దేవి తన దివ్యాస్త్రాలతో వాటిని నిర్వీర్యం చేశారు. చివరగా దేవి కామేశ్వరాస్త్రాన్ని సంధించగా బండాసురుడు భస్మమైపోయాడు. ధర్మస్థాపన. బండాసురుని సంహారంతో లోకంలో శాంతి నెలకొన్నది. ఋషులు యజ్ఞాలు పునరుద్ధరించారు. దేవతలు తమ తమ స్థానాలకు చేరుకున్నారు. సద్గుణవంతులకు సౌఖ్యం వచ్చింది. దేవి సమస్తులకు వరమిచ్చి నా ఆరాధన చేసిన వారిని ఎల్లప్పుడూ రక్షిస్తాను, ధర్మాన్ని కాపాడిన వారిని ఎప్పటికీ వదలను అని ప్రకటించారు. లలితా సహస్రనామ మహిమ. దేవి మహిమను కీర్తిస్తూ బ్రహ్మ, విష్ణు, రుద్రులు కలిసి లలిత సహస్రనామంను ప్రతిపాదించారు. ఈ సహస్రనామ పఠనం వల్ల పాపాలు తొలగుతాయి, జ్ఞానం, సంపద, ఆయుష్ లభిస్తాయి, దుష్ట శక్తులు దూరం అవుతాయి, భక్తికి, మోక్షానికి మార్గం సిద్ధమవుతుంది. తాత్పర్యం. ఈ కథలో లోతైన తాత్పర్యం ఉంది. బండాసురుడు అంటే మనలోని అహంకారం, కామ, క్రోధ, మోహమాదాచార్యాలు. లలితాదేవి అంటే ఆత్మ జ్ఞానశక్తి. యుద్ధం అంటే మన అంతరంగంలోని దుర్వాసనలతో చేసే పోరాటం. విజయం అంటే దేవి కృపతోని దోషాలపై గెలిచి నిజమైన శాంతిని పొందగలం అని అర్థం. ఇప్పుడు లలితా త్రిపుర సుందరి దేవి పూజా విధానం గురించి తెలుసుకుందాం. పూజకు ముందు సిద్ధత. శుభ్రమైన స్థలంలో పీఠికపై దేవి విగ్రహం లేదా చిత్రపటం ఉంచాలి. పంచపాత్రలో దీపం, పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, నైవేద్యం సిద్ధం చేసుకోవాలి.
సాధ్యమైతే శ్రీచక్రం లేదా శ్రీ యంత్రం ఉంచి ఆరాధన చేస్తే మరింత ఫలితం ఉంటుంది. ఆవాహన మరియు సంకల్పం. చేతులు జోడించి ఇలా చెప్పాలి: ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలిత మహా త్రిపుర సుందర్యై నమః. మా ఇల్లు, మా కుటుంబం శ్రేయస్సు కోసం ఈ పూజను చేస్తున్నాను అని సంకల్పం చేయాలి. పూజా క్రమం. ఆవాహన. గంధం పుష్పం సమర్పిస్తూ ఓం శ్రీమాతే నమః ఆవాహయామి. ఆసనం. అక్షింతలతో ఓం శ్రీమాతే నమః ఆసనం సమర్పయామి. పాద్యం అర్ఘ్యం ఆచమనీయం. నీరు సమర్పిస్తూ పాద్యం అర్ఘ్యం ఆచమనీయం సమర్పయామి. స్నానం. అభిషేకం ఉంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు కలిపిన నీటితో అభిషేకం చేసి శుద్ధ జలంతో మళ్ళీ స్నానం చేయించాలి. అలంకరణ. పసుపు, కుంకుమ, చందనం, పూలతో అలంకరించాలి. దీపారాధన. గృహంలో నూనె దీపం లేదా నెయ్యి దీపం వెలిగించి సమర్పించాలి. నైవేద్యం సిద్ధం చేసి సమర్పిస్తూ ఇలా చెప్పాలి: ఓం శ్రీమాతే నమః. ఈ నైవేద్యాన్ని స్వీకరించి మాకు అనుగ్రహించు. నైవేద్యం. లలితాదేవి సౌమ్య రూపిణి కాబట్టి మధురమైన సాత్వికమైన పదార్థాలు ఇష్టం. పాలు, పాయసం, తీపి వంటలు, లడ్డూ బెల్లంతో చేసిన వంటలు, పండ్లు, అరటిపండు, ద్రాక్ష, మామిడి, యాపిల్ వంటివి. తులసి లేదా చామంతి పూలు కలిపి సమర్పించవచ్చు. మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి పదార్థాలు దేవి నైవేద్యంలో పెట్టకూడదు. మంత్రజపం. పూజలో తప్పనిసరిగా శ్రీ లలిత సహస్రనామం లేదా కనీసం త్రిశతి లేదా ఈ చిన్న మంత్రం జపించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతే శ్రీ మహారాజ్యై శ్రీ మత్సింహాసనేశ్వర్యై నమః. హారతి. దీపంతో దేవికి మంగళహారతి ఇచ్చి భక్తితో ప్రార్థించాలి. దేవి, మా ఇల్లు, మా కుటుంబం ధర్మ మార్గంలో ఉండి సుఖశాంతులు పొందేలా కాపాడు అని కోరాలి. ప్రసాదం. నైవేద్యాన్ని హారతి అనంతరం అందరికీ ప్రసాదంగా పంచాలి. ప్రత్యేక దినాలు. శుక్రవారం మరియు పౌర్ణమి రోజుల్లో లలితాదేవి పూజ చేస్తే మరింత ఫలితం. నవరాత్రుల సమయంలో లలితాదేవి ఆరాధన చాలా పుణ్యప్రదం. ఇలా సులభంగా ఇంట్లోనూ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని ఆరాధించి నైవేద్యం సమర్పించవచ్చు. మీకు లలిత సహస్రనామం గురించి కావాలి అంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్.